అందరికీ నమస్కారం. నేను మీ అంజలి. వెల్కమ్ టు పవన్ అంజలి యూట్యూబ్ ఛానల్. ఈరోజు సండే కదా అండి. సండే స్పెషల్ మన తెలంగాణ ఫేమస్ అయిన తలకాయ కూర అండి. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. మన తెలంగాణ స్టైల్లో ఏ విధంగా చేసుకోవాలనో వీడియోలోకి వెళ్ళిపోదాం. మేము ఇప్పుడు తలకాయ తీసుకోవడానికి వచ్చాము. అయితే తలకాయ వచ్చేసి 2 కేజీలు ఉందండి. మా పక్కనే ఒక అన్న ఉంటే తను సగం మేము సగం తీసుకున్నాము. తలకాయని 2 భాగాలుగా చేసి తనకు 1 కేజీ అయింది, మాకు 1 కేజీ. ఇప్పుడు కొట్టిస్తున్నాం చూడండి ముక్కలు. మా సూర్యాపేటలో అయితే తలకాయ కేజీ వచ్చేసి 650 అండి. మీ దగ్గర ఎంతో ఒకసారి కామెంట్ చేయండి. అలాగే ఒక్కొక్క దగ్గర తలకాయ లెక్కనే అమ్ముతారు, ఒక్కొక్క దగ్గర కేజీ లాగా అమ్ముతారు. మా దగ్గర అయితేనేమో కేజీ లాగా అమ్ముతారండి. నాన్ వెజ్ వంటకాలలో కొవ్వు లేనిది ఏదైనా ఉందంటే చేపలు ఒకటి, తలకాయ కూర ఒకటేనండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఖచ్చితంగా వారానికి ఒకసారి అయినా తినాలి. చాలా బాగుంటుంది. కూర కూడా చాలా టేస్ట్ ఉంటుందండి. ఇందులోకి నేను 2 పెద్ద ఆనియన్స్, అలాగే ఒక 4-5 పచ్చిమిర్చి, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఆల్రెడీ నేను నానబెట్టుకున్నానండి, మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ తలకాయ ముక్కల్లో 1 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కడుక్కోవాలండి నీట్గా. ఈరోజు సండే స్పెషల్ మీరేం చేసుకున్నారో చెప్పండి. అలాగే ఇందులో మాకు మెదడు కూడా ఇచ్చారండి. అది నేను సపరేట్గా ఏం ఫ్రై చేస్తలేను. సపరేట్గా చేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి. ఒక ఆనియన్ కోసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి, చాలా టేస్ట్ ఉంటుంది. కానీ ఈసారి అయితే నేను కర్రీలోనే వేస్తున్నాను. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని కుక్కర్ గిన్నె పెట్టుకుంటున్నానండి. నేనేంటంటే మామూలు గిన్నెలో చేస్తలేనండి, కుక్కర్లో వేసుకుంటున్నాను. చాలా టైం పడుతుంది కదా, అందుకే నేను కుక్కర్లో వండుతున్నాను. దీనికి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మన మసాలా దినుసులండి, 2 యాలకులు, 4 లవంగాలు, ఇంచు దాచిన చెక్క, 1 బిర్యానీ ఆకు ఇందులో వేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలండి. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. ఇవి కూడా ఒకసారి కలుపుకుందామండి. ఇవి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఒక స్పూనున్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అలాగే ఈ పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కూడా చూడండి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి.
ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక మనం కడిగి పెట్టుకున్న ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ముందుగా వేసుకున్న పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ గట్లా ఈ ముక్కలకు పట్టేలాగా బాగా ఈ విధంగా కలుపుకోవాలండి. ఈ విధంగా 2 నిమిషాలు ఉడికినాక ఇందులో మనం సాల్ట్ వేసుకోవాలండి. దానికి రుచికి తగ్గట్టు వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకున్నాక ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుందాం. మధ్య మధ్యలో కలుపుకోవాలండి, ఎందుకంటే మనకి అడుగు అంటుకుంటుంది కదా. అందుకే దీనికి తగినంత కారం వేసుకుంటున్నాను. మీరు మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. మేమైతే ఎక్కువ తలకాయ తెచ్చుకుంటామండి. తలకాయ లేదా బోటి, అలాగే చికెన్, అంతేగాని మటన్ అసలు తెచ్చుకోమండి. చాలా తక్కువ. సంవత్సరానికి ఒక 2-3 సార్లు ఏం తెచ్చుకుంటామో అందులో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది కదా అండి. అందుకే మేము అసలు తినము. ఎక్కడికన్నా వెళ్తే ఇంకా తప్పదని ఏదో కొంచెం అలా తింటాం, కానీ మటన్ అయితే అసలు తెచ్చుకోము, ఎప్పుడో ఒకసారి. కారం వేసుకోగానే వాటర్ పోసుకోవద్దండి. ముక్కలకు కారం పట్టేలాగా ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు ఇందులో పోసుకోవాలండి. పులుసుతో పాటు దీనికి సరిపోయే అంత వాటర్ కూడా పోసుకోవాలండి. తలకాయ కూర కూడా ఇలా పులుసు పోయకుండా కూడా వండుతారండి. టమాటా వేస్తారు, లేదా నార్మల్గా అలాగే వండుతారు. అలా అస్సలు బాగోదండి. ఇందులో చింతపులుసు పోసుకుంటేనే చాలా గ్రేవీ అయితే చాలా టేస్ట్ ఉంటుంది. గ్రేవీతో అయినా కడుపు నిండా తినొచ్చండి, అలా ఉంటుంది. చాలా బాగుంటుందండి. నేను మెదడు ఇప్పుడే వేసుకుంటున్నానండి. అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుంటున్నాను. ఇలా ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలండి. అలాగే 8 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 8 విజిల్స్ వచ్చాయండి. నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మూత తీసుకొని ఒకసారి కలుపుకుందామండి. 8 విజిల్స్కి అయితే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. చూడండి కర్రీ ఎంత బాగా అయిందో. ఇప్పుడు ఇందులో మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇందులోనే మసాలాలు వేసుకోవాలండి. అలా కూడా ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉప్పు, కారం ఇక్కడే చూసుకోవాలండి. ఒకవేళ సరిపోలేదంటే ఇక్కడే వేసుకోవాలి. ఇప్పుడు నేను 1 స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను. ఇందులోనే 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. మసాలాలు వేసుకున్నాం కదా అండి, ఇలా కొద్దిసేపు ఉడికించుకుందాం. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మన తెలంగాణ స్పెషల్ తలకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. అలాగే ఈ కర్రీ ఎలా ఉంది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. నేను మీ పవన్ అంజలి.